हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो वीडियो मीकु एम अनबॉक्स చేయబోతున్నానంటే సో ఇది వచ్చేసి బడ్జెట్ ప్యూరిఫైయర్ ఫ్రెండ్స్। మీకు కంపెనీస్ ఉంటాయి కదా, సో కంపెనీస్ కాకుండా మీకు ఎల్జీ ఎక్వాగార్డ్ అలాంటివి కాకుండా ఇది ఒక బేసిక్ ప్యూరిఫైయర్। ఇది అందరూ ఎఫెక్ట్ చేయగలుగుతారు। సో 10,000 బిలో 5,000 కూడా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి ప్యూరిఫైయర్ ఇది। సో ఇది ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ అసలు ఎందుకు తీసుకోవాలి, దీన్ని కంపెనీది ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు తీసుకోవాలి టోటల్ గా అయితే వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏం కంపోనెంట్స్ వస్తున్నాయి, అది క్వాలిటీ ఎలా ఉంది, సో టోటల్ గా ప్యూరిఫైయర్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఇందులో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా। సో చివరి వరకు వీడియో అయితే చూడండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం। అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏం కంటెంట్స్ వస్తున్నాయి, కంపెనీ దాంట్లో ఏం కంటెంట్స్ వస్తున్నాయి, సో కంపారిజన్ లిటిల్ బిట్ కంపారిజన్ చేసి ఏది బెస్ట్ కూడా మీకైతే దీంట్లో అయితే చెప్తా। సో ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్। సో ఇక్కడ మీకైతే రాస్తున్నారు, సో డ్రింక్ క్వాలిటీ వాటర్ ఫర్ క్వాలిటీ లైఫ్ అని రాస్తున్నారు। సో వాల్ మౌంటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైర్, సో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ విత్ వాటర్ లెవెల్ ఇండికేటర్, దీంట్లో అన్ని వస్తున్నాయి ఆల్మోస్ట్। సో టీడీఎస్ లెవెల్ కంట్రోల్ ఉంటుంది, మీకు అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। సో నేను అన్బాక్సింగ్ చేసి పార్ట్స్ అన్ని మీకు ఏమేమి వస్తున్నాయి టోటల్గా అయితే చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా। సో దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో। ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే మీకు బాక్స్ అయితే ఇలా కనబడుతుంది। సో ఫుల్లీ బ్లాక్ కలర్, ఇది వచ్చేసి టెంపర్ గ్లాస్ లాగా, సో ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ బాడీనే ఇది। సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 12 లీటర్స్ దాకా ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది దీనికి। సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్, కాపర్ అనేది రాస్తున్నారు। సో మొత్తం ఇది ఆర్ఓ ప్యూరిఫైర్ ఇది। సో మీకు ఫిల్టరేషన్ వచ్చేసి ఆర్ఓ ప్యూరిఫై చేసింది, నెక్స్ట్ యూవీ ఫిల్టర్ ఉంటుంది, ఈఎఫ్ ఫిల్టర్ ఉంటుంది, టీడీఎస్ ఉంటుంది, కాపర్ ఫిల్టర్ కూడా మీకు అయితే యాడ్ చేశారు। సో ఇక్కడ కనబడుతుంది కదా కాపర్ కలర్ లో, అది వచ్చి కాపర్ ఫిల్టర్। సో టోటల్ గా దీన్ని తీసి మీకు ఏమేమి పార్ట్స్ వస్తున్నాయి, లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి కూడా మీకైతే చూపిస్తాయి। ఓకే ఫ్రెండ్స్, మీకు టోటల్ గా తీసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది। సో ఇది వచ్చేసి ట్యాంక్, స్టోరేజ్ ట్యాంకు। సో దీంట్లో ఒక ఫిల్టర్ అయితే ఇచ్చాడు। సో ఇది మీకు వాల్ లాంటిది, సో చూపిస్తాను మీకు ఒక్కొక్కటి అన్ని। సో ఇది వచ్చేసి వాల్ లాంటిది, సో ఎక్స్ట్రా ఒక కిట్ అయితే ఇస్తాడు మీకు దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి। సో అవన్నీ అవసరం లేదు। సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్। ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాక్సెసరీస్ బాక్స్ ఇది మీకు। సో ఇక్కడ మీకు కనెక్షన్ కి పైప్స్ ఇస్తాడు। సో ఇది వచ్చేసి ఆర్ఓ మెమరీ అనేది లోపల అయితే ఉంటుంది। సో ఇదే మెయిన్ ప్యూరిఫైయర్। సో ఆర్ఓ మెమరీ అయితే ఇస్తాడు, ట్యాప్ అవుట్ ఇస్తాడు, క్వాలిటీ కూడా బాగున్నాయి ట్యాప్స్ అనేటివి। సో ఇది వచ్చేసి ట్యాప్ కనెక్టర్ మన ఇంట్లో కనెక్ట్ చేసుకోవడానికి। సో ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్। సో అంతే, బాక్స్ లో కంటెంట్స్ అయితే మీకు ఇంకైతే ఏముండవు। సో మీకు ఇది ఒకటి ఇస్తాడు ట్యాప్ కనెక్ట్ చేసుకోవడానికి, టోటల్ గా ఇవే ఉంటాయి పార్ట్స్ అయితే। సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం మెయిన్ యూనిట్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో ఓకే ఫ్రెండ్స్, మెయిన్ గా మీరు చూసుకుంటే దీంట్లో ప్యూరిఫికేషన్స్ వచ్చి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ప్రీ ఫిల్టర్ ఉంటుంది। సో ప్రీ ఫిల్టర్ నుంచి డైరెక్ట్ గా మీకు దీనికి ఆర్ఓ ఫిల్టర్ అయితే ఉంటుంది। సో మెయిన్ ఇక్కడ ఆర్ఓ అంటే, సో ఇక్కడ కనబడుతున్నాయి కదా, సో పెద్దదిగా, సో ఇది వచ్చేసి ఆర్ఓ, దీంట్లోనే మనం ఆర్ఓ మెమరీని కూడా అయితే చేస్తాం। సో నెక్స్ట్ వచ్చేసి కాపర్ ఫిల్టర్, సో సియు అని అయితే రాస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి కాపర్ ఫిల్టర్ అయితే మీకు ఇక్కడైతే ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మీకు యూవీ ఛాంబర్ ఇది। సో దీంట్లో లైట్ అయితే ఉంటుంది, యూవీ లైట్ అయితే మీరు ఇక్కడ అయితే ఉంటుంది, ఎల్ఈడి లైట్ అయితే లోపల అయితే ఉంటుంది। సో దాని నుంచి మీకు లైటింగ్ వచ్చి బ్యాక్టీరియా ఏదైనా కిల్ అవుతుంది। సో ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు ఆర్ఓ అంటే టీడీఎస్ లెవెల్స్ అన్ని తగ్గించేస్తుంది। సో ఇది వచ్చేసి ఈ ఫిల్టర్ ఒక్కటే। సో మెమరీని చూపించాను కదా, దాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేయాలి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు। దాని తర్వాత దాని నుంచి మీకు యూవీకి వస్తుంది। యూవీ అంటే లిటిల్ బిట్ ఏదన్నా ఫిల్టర్ అయిన తర్వాత ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా పడ్డాయి అనుకోండి, అప్పుడు ఇదైతే ఫిల్టర్ చేస్తుంది। టోటల్ గా దీంట్లో స్పాంజెస్ ఉంటాయి, ఏమైతే ఎక్స్ట్రా అయితే ఏముండవు। నెక్స్ట్ వచ్చేసి యూవీ ఛాంబర్, దీని గురించి చెప్పాను కదా। నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇదే పంప్। సో ఇది మీకు హార్ట్ ఆఫ్ దీనికి ఇది మనకి ఇది ఈ రెండు ఉన్నాయి అనుకోండి, సో ప్యూరిఫై రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్। సో ఈ పంప్ అనేది దీంట్లో హై ప్రెషర్ తో పంప్ చేస్తుంది। సో అప్పుడే మనకు అవుట్పుట్ వాటర్ అనేది వస్తుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్। సో ఇది దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ అయితే మీకు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి, ప్రాసెసింగ్ లో ఉన్నట్టు వాటర్ ఫిల్ అయినట్టు ఇండికేటర్స్ అయితే టోటల్ గా అయితే ఉంటాయి। సో దీన్నే ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ కాస్ట్। సో అదే మీరు కంపెనీ ఐటమ్ తీసుకున్నారు అనుకోండి, కంపెనీ ఐటమ్ కి మీకు దీనికి చాలా కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది। సో మీరు మార్చాల్సింది ఖచ్చితంగా ఈ ఫిల్టర్లు అన్నీ మార్చుకోవాలి। సో 1 ఇయర్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత కానీ
ప్రీ ఫిల్టర్ మారుస్తూ ఉండాలి. ప్రీ ఫిల్టర్ కానీ కొట్టేసిందంటే సో ఇవన్నీ సెట్ అంతా మార్చాలి. సో ఈ సెట్ అంతా మార్చాలంటే దీంట్లో మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఒక 1500 ఇందులో అయింది అనుకోండి. సో 1500 గానా దీంట్లో అయింది అనుకోండి, దాంట్లో 2500 అవుతుంది, 3000 అవుతుంది. కంపెనీ ఐటమ్స్కి పోతే మనం ఏదన్నా కంపెనీ ప్యూరిఫైర్ తీసుకున్నాం అనుకోండి, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. సో ప్యూరిఫైర్స్ అనేటివి కంపెనీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో అన్నీ మారుస్తూనే ఉంటాం, మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. ఉండేది ఒకటి పంపు. సో పంప్ అనేది 1500 అంతే ఉంటుంది. సో పంప్ రేట్ అనేది, కానీ మీరు ఆ పంప్ ఒకటే కంపెనీది కావాలనుకొని అన్నిటినీ మనం రీప్లేస్ చేస్తూనే ఉంటాం. రీప్లేస్ చేసేటప్పుడు మనం కంపెనీ ఐటమ్ అయినా ఒకటే, నార్మల్ ఐటమ్ అయినా ఒకటే. సో దీంట్లో కూడా క్వాలిటీస్ అయితే ఉంటాయి, చాలా మంచి క్వాలిటీస్ కూడా, మీకు రేట్ ఎక్కువ ఉంటాయి. సో వీటిలో కూడా మనం కంపెనీ అయితే వేసుకోవచ్చు. సో వీటిలో కంపెనీ ఉంటాయి లోకల్, అంటే యూనివర్సల్ మోడల్స్ ఇవి. సో అన్ని ప్యూరిఫైర్స్కి సెట్ అయిపోతాయి, ఏ ప్యూరిఫైర్ కన్నా మేము వేసుకోవచ్చు. స్పేస్ కానీ ఉంటే, అదే కంపెనీ ఐటమ్ అనుకోండి స్పేస్ తక్కువ ఉంటుంది, దాంట్లో చిన్న ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, మీకు మొత్తం చిన్న ఫిల్టర్స్ ఏ ఉంటాయి. సో 3 ఉంటాయి, అవే మీకు ప్యూరిఫైర్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఇదొకటి దానికి లిటిల్ బిట్ కంపారిజన్. సో మీకు బడ్జెట్ ఉంది, మేము కంపెనీ ఐటమ్ తీసుకోగలం అనుకుంటే ప్యూరిఫైర్స్లో కంపెనీ ఐటమ్కి అయితే వెళ్ళండి. లేదు మాకు అంత అవసరం లేదనుకుంటే నార్మల్ యూజ్ చేసుకోండి. నార్మల్ అంటే మీకు మీరు బయటన్నా తీసుకోవచ్చు, లేదా ఇది కూడా సేల్కే ఉంది, ఎవరికైనా కావాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా, ఒకసారి నాకు మెసేజ్ చేశారంటే దీన్ని కూడా అమ్మడం జరుగుతుంది. ఇది కూడా సేల్కే వేరే కస్టమర్కి అయితే తెప్పించా. సో మీకు కూడా కావాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు, దీన్ని నేనైతే డెలివరీ చేస్తా. సో ఇవైతే సింపుల్గా ఉంటాయి, మనం ఎవరికైనా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సో ఒక 6 మంత్స్ తర్వాత లేదా టీడీఎల్స్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, RO మెంబ్రేన్ ఎక్కువ వాడేసాం అనుకోండి మనం, సో అప్పుడైతే మనం ఈ సెట్ అంతా మార్చుకోవాలి, ఒక 1500 అలా ఉంటుంది. సో సెట్ అయితే సో టోటల్గా అన్నీ మార్చేస్తారు. సో మెమరైన్ నుంచి ప్యూరిఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఆ మెమరైన్, ఇది అన్ని సెట్ అంతా మార్చేస్తారు. ఉండేది మన కాడ మోటరు, ESM బేస్ అంతే, ఇంకేం ఉండవు. సో అదే మీరు కంపెనీ ఐటమ్ చూసుకుంటే అన్నీ దీంట్లో ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే అవి మనం బయట దొరకవు. కంపెనీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళ సర్వీస్ సెంటర్ వాళ్ళే మనకు వచ్చి రిపేర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో అదొకటి మైనస్ దాంట్లో. సో ఇక్కడ బడ్జెట్ ఉంది, మేము కంపెనీ ఐటమ్ కంపెనీ వాడుకుంటాం అంటే నో ప్రాబ్లం, కంపెనీకి అయితే వెళ్ళచ్చు. సో లేదు మన యూనివర్సల్ తీసుకొని ఎవరికాడన్నా చేయించుకోవచ్చు, ఎవరికాడన్నా మార్పించుకోవచ్చు, సింపుల్గా ఉండాలి అనుకుంటే సో దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకైతే అర్థమైంది అనుకుంటా. సో దీని అన్బాక్సింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్, మీకు మొత్తం ప్లాస్టిక్ ఇస్తాడు. అదే మీకు కంపెనీ ఐటమ్కి వెళ్ళారనుకోండి స్టీల్ ట్యాంక్ అయితే వస్తుంది. సో దీన్ని తీసుకొని ఒక స్టీల్ ట్యాంక్ పెట్టుకున్నా కూడా ఎనఫ్. మనకు లుక్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు అనుకుంటే, సో దీని లుక్ కూడా చూసారు కదా, బాగానే ఉంటాయి. కానీ ప్లాస్టిక్ ట్యాంక్ కాదు, స్టీల్ ట్యాంక్ కావాలనుకుంటే మీకు కంపెనీ ఐటమ్స్లో స్టీల్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో స్టీల్ ట్యాంక్స్ 6 లీటర్స్ 12 లీటర్స్తో అలా వస్తాయి. ఎక్కువ మీకు లీటర్స్ స్టీల్ ట్యాంకులు అయితే కంపెనీ వాటిలో రావు. సో ఇవనుకోండి, మనకు ఒక స్టీల్ ట్యాంక్ వేసుకున్నారనుకోండి, లోపల మనం ఏదన్నా ట్యాంక్ కానీ లేదా మీరు సపరేట్గా ఏదైనా పెట్టుకుంటే మీకు స్టీల్ ట్యాంక్ అయితే రెడీ అయిపోతుంది. సో సింపుల్, లో బడ్జెట్లో మీరు సింపుల్గా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ప్యూరిఫైర్స్ అనేటివి. సో పెద్ద కాస్ట్ కూడా ఉండవు ఇవి. టోటల్ పార్ట్స్ అనేటివి సింపుల్గా మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి, ఆఫ్లైన్లో కూడా దొరికేస్తాయి పోయినా. సో సింపుల్ మెయింటెనెన్స్, సింపుల్ ఖర్చుతో అయితే అయిపోతుంది ప్యూరిఫైర్. అదే కంపెనీ ఐటమ్ అనుకోండి, కంపెనీ రేటు కొద్దీ మీకైతే ఉంటుంది అన్నీ. సో మీకు కంపెనీ ఐటమ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇవి కూడా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్యూరిఫైర్స్ అనేటివి. లేదు ఇది కావాలనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే దీన్ని అయితే మీకైతే డెలివరీ చేస్తా. సో టోటల్గా క్వాలిటీ అయితే బాగున్నాయి. సో ఓవరాల్గా అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్లోనే దొరుకుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తుంది. అంటే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.